26 నవంబర్ 2008 సాయంత్రం ముంబై వీధులు ఎప్పట్లాగే సందడిగా ఉన్నాయి. రాబోయే ప్రమాదాన్ని ఊహించని ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మరికొద్ది గంటల్లో ముంబై నగరంలో ఎన్నటికీ మర్చిపోలేని ఒక భయంకరమైన వినాశనం జరగబోతుందని ఎవరూ ఊహించలేదు. ముంబైని వణికించడానికి సాధారణ దుస్తుల్లో ఉన్న 8 మంది యువకులు స్పీడ్ బోట్ ద్వారా బద్వార్ పార్క్ వద్ద దిగారు. వారు చూడ్డానికి సామాన్యంగా ఉన్నప్పటికీ అక్కడ స్థానిక మత్స్యకారులకు వారి ప్రవర్తన వింతగా అనిపించింది. అక్కడే ఉన్న భారత్ తమోర్ అనే వ్యక్తికి ఆ యువకులను చూసి అనుమానం కలుగుతోంది. వారి రాక వెనుక ఏదో రహస్యం ఉందని భావించి వెంటనే వాళ్ళని ఆపి ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు మొదటివాడు తడబడతాడు. ఆ తర్వాత కొందరు విద్యార్థులని, మరికొందరు వేరే కారణాలు చెబుతారు. ఇంతలో వాళ్లలో ఒక యువకుడు తన పని చూసుకోమని భరత్పై గట్టిగా అరుస్తాడు. రాత్రి సమయం కావడంతో ఒకే వయసున్న 8 మంది కుర్రాళ్ళు భుజాలపై పెద్ద బ్యాగులు వేసుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతారు. భరత్కు వాళ్లపై నమ్మకం కలగక ఈ విషయాన్ని ముంబై పోలీసులకు తెలియజేస్తాడు. కానీ పోలీసుల సమాచారాన్ని తేలిగ్గా తీసుకుని ఎలాంటి చర్య చేపట్టరు. పోలీసుల ఆ నిర్లక్ష్యమే ముంబై చరిత్రలో అతిపెద్ద తప్పిదం. సమయానికి పోలీసులు స్పందించుంటే బహుశా ముంబైలో ఆ మారణహోమం జరుగుండేది కాదు. ఆ రోజు రాత్రి 166 మంది రక్తపు మడుగులో పడి ఉండేవారు కాదు. అక్కడి నుంచి బయలుదేరిన ఆ యువకులు ఇద్దరిద్దరుగా విడిపోయి తామనుకున్న ప్రాంతాలకు వెళతారు. వారి లక్ష్యాల్లో సిఎస్టీ రైల్వే స్టేషన్, తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోర్డ్ కేఫ్ మరియు నారిమన్ హౌస్ ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ వారు దిగిన చోటుకు దగ్గరలోనే ఉన్నాయి. నిజానికి సముద్ర మార్గం ద్వారా వచ్చింది 8 మంది కాదు, మొత్తం 10 మంది యువకులు. వీళ్లలో 8 మంది రోడ్డు మార్గంలో వెళితే మిగిలిన వాళ్ళు ఒబెరాయ్ హోటల్కు చేరుకోవడానికి బోట్ను ఉపయోగిస్తారు. ఒకవైపు ఈ ముష్కరులు తమ కుట్రను అమలు చేయడానికి వేగంగా కదులుతుంటే, మరోవైపు ముంబై నగరం ఏమెరగనట్లు తన పనిలో తానుంది. కానీ అకస్మాత్తుగా తుపాకీల మోతతో ముంబై ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ నగరానికి ఇలాంటి శబ్దాలు కొత్తేం కాదు. అండర్ వరల్డ్ ముఠాల మధ్య కాల్పులు జరగడం అక్కడ సాధారణం. అయితే ఈరోజు జరుగుతున్నది అంతకంటే పెద్ద ఘోరం. దేశాన్ని స్తంభింపజేసేంత భయంకరమైన దాడులవి. ఈ బాంబు పేలుళ్లు మరియు కాల్పుల పర్వం ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి మొదలవుతాయి. ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబైలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. ఆ రోజు పాట్నా వెళ్లాల్సిన ట్రైన్ కొన్ని గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆ ఆలస్యమే తమ ప్రాణాల మీదకు వస్తుందని ప్రయాణికులు ఊహించలేదు. ఇస్మాయిల్ ఖాన్ మరియు అజ్మల్ కసబ్ అనే 2 యువకులు స్టేషన్కు చేరుకుని బీభత్సాన్ని సృష్టిస్తారు. కసబ్ పిచ్చోళ్లా నవ్వుతూ AK-47 తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుంటే ఇస్మాయిల్ చుట్టూ హ్యాండ్ గ్రెనేడ్లు విసురుతాడు. తమపై ఎందుకు దాడి జరుగుతుందో ఎవరికీ తెలియదు. స్టేషన్ అంతా తుపాకీ మోతలు, హాహాకారాలు. ప్రజలు భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. దొరికిన చోట దాక్కున్నారు. ఆ గందరగోళం మధ్య ఉగ్రవాదులు వీడియో గేమ్ ఆడుతున్నట్లుగా కాల్పులు జరుపుతున్నారు. ముంబైలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువ మందిని చంపడం వాళ్ళ టార్గెట్. స్టేషన్ సిబ్బంది మరియు రైల్వే పోలీసులకు పరిస్థితిని ఎలా అదుపు చేయాలో తెలియలేదు. అయినప్పటికీ పోలీసులు వాళ్ళని అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలతో పక్కా ప్లాన్తో వచ్చారు. కానీ రైల్వే పోలీసుల వద్ద కేవలం పాత రివాల్వర్స్ మాత్రమే ఉన్నాయి. ఆ పోరాటంలో అవి ఏమాత్రం సరిపోవు. ఇదే సమయంలో విష్ణుదత్ రామ్ అనే రైల్వే ఉద్యోగి తన ప్రాణాలకు తెగించి అనౌన్స్మెంట్ చేస్తూ ప్రయాణికులను వెంటనే స్టేషన్ వదిలి పారిపోమన్నాడు. అనౌన్స్మెంట్ వినగానే చాలామంది తమ ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఉగ్రవాదుల దాడి ఎంత భయంకరంగా ఉందంటే కేవలం 1 గంటలోనే 58 మంది చనిపోయారు. మరో 104 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిఎస్టీ రైల్వే స్టేషన్లో కాల్పులు జరుగుతున్నప్పుడే ముంబై పోలీసులకి సమాచారం అందుతుంది. కానీ పోలీసులు రంగంలోకి దిగేలోపే మరో చోట నెత్తుటి ఆట మొదలైపోయింది. ఈసారి ముంబైలోని ప్రసిద్ధ లియోపోర్డ్ కేఫ్లో అదే 10 మంది ఉగ్రవాదుల్లో 2 షోయాబ్ మరియు నాజిర్ సరిగ్గా రైల్వే స్టేషన్లో జరిగిన లాంటి దాడికి పాల్పడ్డారు. లియోపోర్డ్ కేఫ్లో సాయంత్రం సరదాగా ఉన్న ప్రజలకు రాబోయే ప్రమాదం గురించి అస్సలు తెలియదు. పార్టీలో మునిగిపోయిన వాళ్లలో ఎవరూ కూడా ఆ రాత్రి తమకు చివరి రాత్రి అవుతుందని ఊహించలేదు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో 2 యువకులు ఆయుధాలతో కేఫ్లోకి దూరి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై తూట్లుగా కాల్పులు జరిపారు. లియోపోర్డ్ కేఫ్ ముంబైలో ఎంతో పేరున్న ప్రదేశం. అక్కడ ఎప్పుడూ రద్దీ ఉంటుంది. ముఖ్యంగా విదేశీయులు ఈ కేఫ్కు ఎక్కువగా వస్తూ ఉంటారు. కేఫ్ ప్రాచుర్యం మరియు విదేశీయుల తాకిడి కారణంగానే ఉగ్రవాదులు దీన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదులు లోపలికి రాగానే విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టారు. అకస్మాత్తుగా జరుగుతున్న ఈ దాడిలో కేఫ్లో ఉన్న చాలామంది చనిపోయారు. ఈ ఘటనలో అనేక మంది భారతీయులతో పాటు విదేశీయులు కూడా ప్రాణాలుదిలారు. ముంబైలో వరుసగా 2 దాడులు జరిగినప్పటికీ ఉగ్రవాదుల ఆగడాలు అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత వాళ్ళు తాజ్ హోటల్ ఎంచుకున్నారు. అప్పటికే వారి ముఠా సభ్యులు 2 అక్కడికి చేరుకున్నారు. వరుస దాడుల వార్తలతో నిద్రపోతున్న ప్రజలందరూ ఒక్కసారిగా లేచారు. ప్రజలందరూ తమ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని
అధికారుల సూచన. అంతా ఇంత వేగంగా జరిగిపోతుండటంతో ఎవరికీ ఏమర్థం కాలేదు. ప్రతి నిమిషం మీడియాలో ఈ దాడుల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్ని గంటల క్రితం మొదలైన ఈ దాడి భయంకరమైన రూపం దాల్చింది. ఎక్కడ చూసినా కాల్పులు, మరణాలు, శబ్దాలు. ఎప్పుడూ వేగంగా పరిగెత్తే ముంబై నగరం ఒక్కసారిగా తటస్థించింది. మొదట్లో ముంబై పోలీసులు ఇదంతా ఏదో గ్యాంగ్ వార్ అనుకున్నారు. కానీ కొద్దిసేపటికి ఇది గ్యాంగ్ వార్ కాదు, పక్కా పథకం ప్రకారం జరిగిన ఉగ్ర దాడి అని అర్థమైంది. ఆ రోజు ముంబైలో ఒకే సమయంలో వేర్వేరు చోట్ల దాడులు జరిగాయి. సిఎస్టీ స్టేషన్ మరియు లియోపోల్డ్ కేఫ్లో దాడులు జరుగుతున్నప్పుడే మరో ఉగ్రవాదుల బృందం తాజ్ హోటల్ను లక్ష్యంగా చేసుకుంది. తాజ్ హోటల్ మీద దాడికి ఎంత పక్కా ప్లాన్ చేశారంటే ఆ సమయంలో హోటల్లోని దాదాపు అన్ని గదులు బుక్ అయి ఉన్నాయి. యూరోపియన్ పార్లమెంట్ కమిటీకి చెందిన ప్రతినిధులు కూడా ఆ సమయంలో హోటల్లోనే ఉన్నారు. యాదృచ్ఛికంగా గౌతమ్ అదానీ కూడా అదే రోజు తాజ్ హోటల్లో ఒక మీటింగ్ నిర్వహిస్తున్నారు. మీటింగ్ ముగించుకుని ఆయన బయటకు వెళుతున్న సమయంలో మరో మీటింగ్ ఉందని ఆయన బృందం చెప్పడంతో ఆయన మళ్లీ లోపలికి వెళతారు. అదానీ లోపలికి వెళ్లిన వెంటనే హఫీజ్ మరియు జావేద్ అనే ఇద్దరు ఉగ్రవాదులు ప్రధాన ద్వారం నుంచి హోటల్లోకి ప్రవేశిస్తారు. వారు రాగానే హోటల్ అంతా తుపాకీ మోతలతో, బాంబు పేలులతో తద్దరిల్లింది. ఈ దాడి గురించి తెలియగానే అదానీ బృందం ఆయన్ను వెంటనే కిచెన్ మార్గం ద్వారా బేస్మెంట్లోకి తీసుకువెళ్ళింది. ఆయన ఆ రాత్రంతా అక్కడే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం మార్కోస్ కమాండోస్ ఆయన్ని సురక్షితంగా రక్షించారు. అదానీ సురక్షితంగా బయటపడినప్పటికీ హోటల్లో ఇంకా వేలాది మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఉగ్రవాదులు నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉన్నారు. అక్కడ అంతా భయానక వాతావరణం. ఉగ్రవాదులు మొదట మెయిన్ గేట్ వద్ద ఉన్న గార్డ్ను చంపి ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్లపై కాల్పులు జరిపారు. కొందరిని చంపి మరికొందరిని బందీలు చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు మెట్ల ద్వారా పై అంతస్తులకు వెళతారు. ఈలోపు ముంబై పోలీసులు వేరువేరు ద్వారాల నుంచి చాలా మందిని రక్షిస్తుండగా బయటకు తీసుకొస్తారు. దాదాపు 200 మంది ప్రయాణికులు హోటల్ కిటికీలు పగలకొట్టి బెడ్షీట్లు మరియు తెరల సహాయంతో కిందకి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను లేదా విదేశీ ప్రతినిధులను బందీలుగా చేసుకుని వారి ద్వారా భారత ప్రభుత్వాలతో చర్చలు జరపడమే ఈ ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం. అందుకే హోటల్లోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు మొదట 5వ అంతస్తుపై దాడి చేశారు. అక్కడ బిజినెస్ సెంటర్ ఉండడం వల్ల ఎవరో ఒకరు ముఖ్యమైన వ్యక్తులు దొరుకుతారని వాళ్ళ భావన. ఒకవేళ గౌతమ్ అదానీని మార్కోస్ కమాండోలు రక్షించకపోయి ఉంటే ఉగ్రవాదుల కుట్ర ఫలించేదేమో. అయితే 5వ అంతస్తులో ఎవరూ దొరక్కపోవడంతో వాళ్ళు కాల్పులు జరుపుతూ 6వ అంతస్తుకు చేరుకున్నారు. తమ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక గది కోసం వెతుకుతూ రూమ్ నంబర్ 520 వద్దకు వస్తారు. ఆ గది లోపల నుంచి మూసుండడంతో తలుపులు బద్దలగొట్టుకుని లోపలికి వెళతారు. ఆ గదిలో కార్పొరేషన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కేఆర్ రామమూర్తి ఉన్నారు. హోటల్లో జరుగుతున్న కాల్పులు శబ్దాలు విని ఆయన భయంతో వాష్రూమ్లో దాక్కున్నారు. కానీ ఉగ్రవాదులు ఆయన్ను కనిపెట్టి బందీగా చేసుకున్నారు. తాజ్ హోటల్లో ఈ అలజడి జరుగుతుండగానే విలేపార్లే మరియు వాడీబందర్ ప్రాంతాల్లో నడుస్తున్న ట్యాక్సీల్లో బాంబు పేలుళ్లు. ఆ పేలుళ్ల ధాటికి ఆకాశమంతా పొగతో నిండిపోయింది. ట్యాక్సీల్లో ప్రయాణిస్తున్న వారు అక్కడికక్కడే చనిపోయారు. ఈ పేలుడు తీవ్రత వల్ల చుట్టుపక్కల భవనాల్లో మంటలు చెలరేగాయి. ఆ 10 మంది ఉగ్రవాదులే ఈ ట్యాక్సీల్లో బాంబులమర్చారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా తాము ప్రయాణించే ట్యాక్సీలను కూడా విధ్వంసానికి వాడుకున్నారు. డ్రైవర్లను మాటల్లో దించి వారికి తెలియకుండా బాంబులు ఫిక్స్ చేశారు. ఉగ్రవాదుల మధ్యలోనే దిగిపోయారు. ఈ విధంగా ట్యాక్సీ పేలుళ్లలో కూడా వారు ముంబైని వణికించారు. తాజ్ హోటల్లో 6వ అంతస్తులో ఇద్దరు ఉగ్రవాదులు తమ నియంత్రణ గదిని ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో వారి మరో ఇద్దరు సహచరులు నాజిర్ మరియు షోయబ్ కూడా అక్కడికి చేరుకున్నారు. వారు రాగానే విచక్షణరహితంగా కాల్పులు జరుపుతూ చాలా మందిని చంపేశారు. 4 బందీలుగా పట్టుకుని రూమ్ నంబర్ 520కి తీసుకొస్తారు. ఇప్పుడు ఆ గదిలో 5 బందీలు, 4 ఉగ్రవాదులు ఉంటారు. ఒక ఉగ్రవాది ఫోన్లో దాడుల గురించి ఎవరితోనో నిరంతరం మాట్లాడుతుంటే మరొకరు బందీలను గుర్తించి ఐడి కార్డులను తనిఖీలు చేస్తూ గూగుల్లో వారి గురించి వెతుకుతున్నారు. ఎవరైనా ప్రముఖ వ్యక్తి దొరికితే ప్రభుత్వంతో బేరసారాలాడొచ్చని వారి ప్లాన్. కానీ బందీల్లో ఎవరూ పెద్ద వ్యక్తులు లేకపోవడంతో ఉగ్రవాదులు ఆ గదిలోని దుప్పట్లు మరియు తెరలకు నిప్పు పెట్టి బయట నుంచి గదిని లాక్ చేసి వెళ్ళిపోతారు. ఆ పొగలో ఊపిరాడకుండా ఆ 5 బందీలు ఒకరినొకరు విడిపించుకుని దుప్పట్ల సాయంతో కిటికీల నుంచి కిందకి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. వీరు ప్రాణాలతో బయటపడినప్పటికీ అప్పటికే తాజ్ హోటల్లో 31 మంది చనిపోయారు. మరోవైపు ఉగ్రవాదుల 4వ బృందానికి చెందిన నాజిర్ మరియు బాబర్ నమన్ హోటల్లోకి చొరబడి అక్కడ ఉన్న వాళ్ళని బందీలుగా చేసుకున్నారు. నమన్ హౌస్పై దాడి చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 5 అంతస్తుల ఈ భవనాన్ని ఒక యూదు సంస్థ 2 ఏళ్ల క్రితమే కొనుగోలు చేసింది. ఇదొక యూదు మత కేంద్రం. అక్కడకు చాలామంది యూదులొచ్చి ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ ఇజ్రాయెల్ మత గురువు రాబీ గ్యాబ్రియల్ హోల్స్బర్గ్ తన భార్య రివ్కా మరియు కుమారుడు మోషేతో కలిసి నివసిస్తున్నారు. ఇక్కడ వాళ్ళని చంపడం కంటే బందీలుగా చేసుకోవడమే ఉగ్రవాదుల లక్ష్యం. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా ఉంచితే
వారిని రక్షించమని ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని వాళ్ళ భావన. దీనివల్ల భారత్ మరియు ఇజ్రాయెల్ సంబంధాల మధ్య చిచ్చు పెట్టొచ్చు. అందుకే గ్యాబ్రియల్ దంపతులను ఇజ్రాయెల్ ఎంబసీతో మాట్లాడమని వేధిస్తారు. కానీ అది కుదరకపోవడంతో ఆగ్రహంతో గ్యాబ్రియల్ మరియు ఆయన గర్భిణీ భార్యతో సహా 9 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపుతారు. సిఎస్టీ స్టేషన్, లియో ఫోర్ట్ కేవ్, తాజ్ హోటల్ మరియు నమన్ హౌస్లలో మారణహోమం జరుగుతుండగా 5వ బృందానికి చెందిన అబ్దుల్ రెహమాన్ మరియు ఫహద్ ఉల్లా ఒబెరాయ్ హోటల్ వద్ద బోటు దిగి హోటల్ లాబీలోకి దూకి కాల్పులు మొదలుపెట్టారు. ఇక్కడ కూడా ఉగ్రవాదుల దాడి పద్ధతి ఒకేలా ఉంది. మిగిలిన ఉగ్రవాదుల తరహాలోనే ఈ ఇద్దరు కూడా ఒబెరాయ్ హోటల్లో కాల్పులకు తెగబడతారు. తుపాకుల మోత వెనగానే చాలామంది ఎలాగోలా తప్పించుకుని బయటకు పారిపోతారు. అయితే ఈ క్రమంలో ఉగ్రవాదులు హోటల్ సిబ్బంది అయిన జోర్డన్ మరియు ప్రదీప్లను బందీలుగా చేసుకుంటారు. ఉగ్రవాదులు మొదట జోర్డన్ను పట్టుకుని అక్కడ ఫర్నిచర్ మరియు తెరలపై ఆల్కహాల్ పోసి నిప్పు పెట్టమని బలవంతం చేస్తారు. అలా చేస్తున్నప్పుడు భయంతో జోర్డాన్ చేతులు వణుకుతాయి. అది చూసి కోపంతో ఒక ఉగ్రవాది జోర్డాన్ను కాల్చి చంపేస్తాడు. జోర్డాన్ చనిపోగానే ఆ పనిని ప్రదీప్కు అప్పగిస్తాడు. చావు భయంతో ప్రదీప్ అక్కడ తెరలకు ఫర్నిచర్కు నిప్పు పెడతాడు. ఆ తర్వాత వీఐపీలు ఎక్కడున్నారని ఉగ్రవాదులు ప్రదీప్ను ప్రశ్నిస్తారు. ప్రదీప్ తెలివిగా ఆలోచించి వీఐపీలు పై అంతస్తులో ఉంటారని, అక్కడికి వెళ్లాలంటే లిఫ్ట్ ఉపయోగించాలని చెబుతాడు. ప్రదీప్ మరియు ఆ ఇద్దరు ఉగ్రవాదులు లిఫ్ట్ వైపు వెళతారు. లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే ప్రదీప్ ఉగ్రవాదులను మోసం చేసి ఒక్కడే లోపలికి దూకి కిందకు వెళ్లే బటన్ నొక్కి తలుపులు వేసేస్తాడు. ఇదంతా క్షణాల్లో జరగడంతో ఉగ్రవాదులకు ఏమీ అర్థం కాదు. ప్రదీప్ తమను మోసం చేస్తాడని గ్రహించిన ఉగ్రవాదులు తీవ్ర ఆగ్రహానికి లోనవుతారు. మొదట లిఫ్ట్పై, ఆ తర్వాత చుట్టుపక్కల పిచ్చివాళ్లలా కాల్పులు జరుపుతారు. ఈ దాడిలో 30 మందికి పైగా చనిపోయారు. ఒకే రోజు ఒకే సమయంలో వేర్వేరు చోట్ల దాడిల వార్తలు విన్న మహారాష్ట్ర పోలీసులు తలపట్టుకుంటారు. ఏం చేయాలో పాలిపోని పరిస్థితి నెలకొంది. అయితే కాల్పుల సమాచారం అందగానే ముంబై ఏటీఎస్ అధిపతి హేమంత్ కర్కరే తన బృందంతో ఉగ్రవాదులను వెంబడిస్తాడు. వాళ్ళు మొదట సిఎస్టీ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. కానీ అప్పటికే అక్కడ మారణహోమం జరిగిపోయింది. ఇంతలో ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులతో కామా హాస్పిటల్ దగ్గర ఉన్న గల్లీలో కనిపించారని ఫోన్ వస్తుంది. ఆ సమాచారంతో హేమంత్ కర్కరే తన వాహనాన్ని కామా హాస్పిటల్ వైపు మళ్లిస్తారు. ఆ వాహనంలో హేమంత్ కర్కరేతో పాటు ఏసీపీ అశోక్ కామ్టే, విజయ్ సలాస్కర్, హెడ్ కానిస్టేబుల్ అరుణ్ జాదవ్ మరియు 3 కానిస్టేబుల్స్ ఉంటారు. వాహనం కామా హాస్పిటల్ గల్లీ వద్దకు చేరుకోగానే సిఎస్టీపై దాడి చేసిన కసబ్ మరియు ఇస్మాయిల్ ఒక్కసారిగా కారు ముందుకొస్తారు. వారు AK-47 తుపాకులతో నిమిషాల వ్యవధిలో 2 మ్యాగజైన్లను పోలీసు వాహనంపై దించేస్తారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరుపుతారు. ఆ కాల్పుల్లో కసబ్ చేతికి బుల్లెట్ తగులుతుంది. కానీ ఉగ్రవాదుల దాడికి పోలీసుల వాహనం పూర్తిగా ఛిద్రమైపోతుంది. పోలీసుల వైపు నుంచి కాల్పులు ఆగిపోగానే కసబ్ మరియు ఇస్మాయిల్ వాహనం దగ్గరకొచ్చి ఎవరైనా బతికున్నారా అని తనిఖీ చేస్తారు. ఈ కాల్పుల్లో హేమంత్ కర్కరేతో సహా పలువురు పోలీసులు వీరమరణం పొందారు. వాహనంలో ఎవరూ బ్రతికిలేరని నిర్ధారించుకున్నాక వారు విజయ్ సలాస్కర్, హేమంత్ కర్కరే మరియు అశోక్ కామ్టే మృతదేహాలను కిందకు పడేసి డ్రైవర్ సీటును ఖాళీ చేస్తారు. వెనుక సీట్లో ఉన్న పోలీసుల మృతదేహాలను కూడా కిందకు పడేసి చూస్తారు. వెనుక తలుపులు రాకపోవడంతో సమయం వృధా కాకూడదని అదే కారులో మల్బార్ హిల్ వైపు వెళతారు. అయితే కాల్పుల వల్ల కారు టైర్లు దెబ్బతిని కొద్ది దూరం వెళ్ళగానే పంచర్ అవుతుంది. అప్పుడు వాళ్ళు కారు మార్చాలనుకుంటారు. ఎదురుగా ఒక స్కార్పియో కనిపిస్తుంది. ఆ కారులోని వాళ్ళని బెదిరించి దాన్ని లాక్కుని మల్బార్ హిల్ వైపు వేగంగా వెళతారు. ఇక్కడ 2 మంచి విషయాలు జరిగాయి. ఒకటి, ఉగ్రవాదులు స్కార్పియో కార్ డ్రైవర్ను చంపడం మర్చిపోతారు. రెండోది, వాళ్ళు వదిలేసిన పోలీస్ కారు వెనుక సీట్లో హెడ్ కానిస్టేబుల్ అరుణ్ జాదవ్ అప్పటికింకా బ్రతికే ఉన్నాడు. ఆయన భుజానికి మాత్రమే బుల్లెట్ తగిలింది. చనిపోయినట్లు నటించి ఇస్మాయిల్ మరియు కసబ్ మాట్లాడుతున్న మాటలనే వింటాడు. ఉగ్రవాదులు కారు దిగి వెళ్ళగానే అరుణ్ జాదవ్ వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఉగ్రవాదులు ఏ దిశలో వెళుతున్నారో సమాచారం ఇస్తాడు. దీంతో ముంబై అంతటా బారికేట్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరిస్తారు. పోలీసులు చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు చిక్కుకుపోతారు. తప్పించుకునే మార్గం లేక వారు బ్యారిగేట్లను ఢీకొట్టడానికి ప్రయత్నిస్తారు. 2 వైపుల నుంచి కాల్పులు జరుగుతాయి. పోలీసుల దాటికి ఉగ్రవాదులు నిలవలేకపోతారు. ఉగ్రవాదుల వైపు నుంచి కాల్పులు ఆగిపోవడంతో వాళ్ళు చనిపోయారని పోలీసులు భావిస్తారు. అయితే ఉగ్రవాదులు చనిపోయారని ఎవరూ నిర్ధారించుకోలేకపోతారు. అటువంటి సమయంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంబ్లే ధైర్యంగా ముందుకొస్తాడు. ఆయన నిరాయుధుడైనప్పటికీ ఉగ్రవాదుల వైపు అడుగులు వేస్తాడు. ఆయన దగ్గరకు వెళ్ళగానే ఒక ఉగ్రవాది అకస్మాత్తుగా లేచి తుపాకీ ఎక్కుపెడతాడు. తుకారాం వెంటనే ఆ తుపాకీని గట్టిగా పట్టుకుని ఉగ్రవాది పారిపోకుండా పట్టుకుంటాడు. దీంతో ఆగ్రహించిన ఉగ్రవాది ఆయన శరీరంలోకి 23 బుల్లెట్లు దించేస్తాడు. తుకారాం ఓంబ్లే అక్కడికక్కడే వీరమరణం పొందాడు. కానీ ఆయన త్యాగం వృధా కాలేదు. ఒక ఉగ్రవాది ఇదివరకే చనిపోగా
తుకారాం చూపిన సాహసం వల్ల రెండో ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. అతడే కసాబ్. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి కసాబ్ దొరకడం చాలా కీలకం. ముంబైలో ఇంకా 8 మంది ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. అయితే అసలు ఈ దాడులు ఎందుకు జరిగాయి, దీని వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరు అనేది తెలుసుకోవాలి. డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత భారత్ అంతటా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో కొన్ని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు భారత్పై దాడులకు పన్నాగం పన్నాయి. దీనికి ఉదాహరణగా మార్చి 12, 1993న ముంబైలో వరుసగా 12 బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ ఘటనలో 257 మంది చనిపోగా 1000 మందికి పైగా గాయపడ్డారు. ఆ పేలుళ్లకు వాడిన RDXను సముద్ర మార్గం ద్వారా ముంబైకి తీసుకొచ్చారని దర్యాప్తులో తేలింది. అప్పట్నుంచి తీర ప్రాంతాల్లో భద్రత పెంచారు. తీర సంరక్షణ దళం నిరంతరం నిఘాలో ఉంది. కానీ అకస్మాత్తుగా 2006లో నేవీ ఈ నిఘాను నిలిపివేసింది. నేవీ తీసుకున్న ఈ నిర్ణయం ఉగ్రవాదులకు ఒక గొప్ప వరం లాంటిది. పాకిస్తాన్లో ఉన్న లష్కర్-ఏ-తోయిబా నాయకుడు హఫీజ్ సయ్యద్ భారత్పై ఒక భారీ దాడికి ప్లాన్ చేస్తున్నాడని ఎవ్వరూ ఊహించలేదు. హఫీజ్ సయ్యద్ గతంలో కూడా భారత్లో దాడులు చేయించాడు. కానీ ఈసారి ప్రపంచం మొత్తం ముంబై వైపు చూసేలా చేశాడు. ఆ సమయంలో అతడికి దావూద్ సయ్యద్ గిలానీ పరిచయం అయ్యాడు. అమెరికాలో ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేసే ఇతడు గతంలో జైలుకు కూడా వెళ్ళాడు. గిలానీ తండ్రి పాకిస్తానీ కాగా తల్లి అమెరికన్. అందుకే అతను చూడ్డానికి విదేశీయుడిలా ఉండేవాడు. ఈ రూపాన్ని వాడుకోవాలని హఫీజ్ సయీద్ ప్లాన్ చేశాడు. 2001 నుంచి గిలానీతో టచ్లో ఉన్న హఫీజ్ 2002లో అతన్ని పాకిస్తాన్ పిలిపించాడు. కశ్మీర్ కోసం ఈ పోరాటమని చెప్పి గిలానీని తన వైపు తిప్పుకున్నాడు. గిలానీకి పాకిస్తాన్లో శిక్షణ ఇచ్చి లష్కర్-ఏ-తోయిబా విదేశీ విభాగంలోకి చేర్చుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక అతడి అవసరం కశ్మీర్ కోసం కాదు, ముంబై కోసం అని స్పష్టం చేశాడు. ఇందుకోసం గిలానీ తన గుర్తింపును మార్చుకోవాలని సయ్యద్ ఆదేశించాడు. గిలానీ అమెరికా వెళ్లి తన పేరును డేవిడ్ కోల్మన్ హెన్లీగా మార్చుకున్నాడు. ఈ పనిలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI అతడికి సాయం చేసింది. ముంబైలో దాడులు చేయాల్సిన ప్రాంతాల వివరాల కోసం హెన్లీ పలుమార్లు భారత్ రావాల్సి ఉంటుంది. అందుకే అతడు తన స్నేహితుడు తహూర్ హుస్సేన్ రాణాతో చేతులు కలిపాడు. రాణా గతంలో పాకిస్తాన్ సైన్యంలో డాక్టర్గా పనిచేసి ఆ తర్వాత కెనడా వెళ్లి అక్కడ వీసా కన్సల్టెన్సీ కంపెనీ నడుపుతాడు. దావూద్ గిలానీ తహూర్ రాణాతో కలిసి ఒక పథకం వేస్తాడు. అతడు తరచుగా ముంబై వచ్చి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని రాణాకు చెందిన వీసా కన్సల్టెన్సీ కంపెనీ యొక్క ఒక శాఖను ముంబైలో ప్రారంభిస్తాడు. ప్లాన్ ప్రకారం ఈ పని పూర్తి చేస్తాడు. అతని విదేశీ రూపం మరియు అమెరికన్ పాస్పోర్ట్ ఉండడం వల్ల ముంబైలో ఎవరూ అతన్ని అనుమానించరు. ఈ విధంగా అతను అనేకసార్లు ముంబై వచ్చి సముద్ర మార్గం ద్వారా ఏ ప్రముఖ ప్రాంతాలపై దాడి చేయొచ్చో ప్రతి ఒక్క సమాచారాన్ని లష్కర్-ఏ-తోయిబాకు అందిస్తాడు. మరోవైపు పాకిస్తాన్లో ఉన్న హఫీజ్ సయ్యద్ అందుతున్న సమాచారం ఆధారంగా ముంబైపై దాడి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంటాడు. ప్లాన్ పూర్తయిన తర్వాత దాన్ని అమలు చేయడానికి ముంబై వెళ్లి ఈ పనిని విజయవంతం చేసే కొంతమంది యువకులు అవసరమయ్యారు. అందుకే ఆలస్యం చేయకుండా హఫీజ్ సయ్యద్ యువకుల ఎంపిక మరియు శిక్షణ బాధ్యతలను జకీ-ఉర్-రెహమాన్ లఖ్వీకి అప్పగిస్తాడు. లఖ్వీ ఈ పనిలో తనతో పాటు జరార్ షా, అబూ కఫా మరియు మజం అనే వ్యక్తులను కూడా చేర్చుకుంటాడు. వీరు ఇళ్ల నుంచి పారిపోయిన లేదా పెళ్లి కాని నవ యువకుల కోసం వెతుకుతారు. ఎందుకంటే అలాంటి వారికి వెనక ముందు ఎవరు ఉండరు కాబట్టి మతం మరియు జిహాద్ పేరుతో వాళ్ళని సులభంగా ప్రేరేపించవచ్చు. ఎంతో వెతికిన తర్వాత 32 మంది యువకులను ఎంపిక చేస్తారు. మొదట్లో ఎంపికైన వారందరినీ కశ్మీర్కు విముక్తి చేయడానికి మిమ్మల్ని ఎంచుకున్నామని చెబుతారు. మతం పేరుతో వాళ్ళని తప్పుదో పట్టిస్తారు. అల్లా ఈ పవిత్ర కార్యం కోసం మిమ్మల్నే స్వయంగా ఎంచుకున్నాడని నూరిపోస్తారు. ఆ మతోన్మాదానికి ప్రభావితమైన యువకులు ఆ ప్లాన్ను అమలు చేయడానికి శిక్షణలో తమ సర్వశక్తులు ఒడ్డుతారు. ఈ శిక్షణ 3 రకాలుగా విభజించబడుతుంది. మొదటి దశను దౌరా-ఏ-అమ్మా, రెండవ దశను దౌరా-ఏ-సఫా మరియు మూడో దశను దౌరా-ఏ-ఖసా అని పిలుస్తారు. శిక్షణ అంతా కూడా భారతదేశంలోని ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టు వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. భారత్పై వారి మనసుల్లో ఎంత విషం నింపుతారంటే వారికి మరొక ఆలోచన కూడా ఉండదు, భారత్పై కక్ష తప్ప. శిక్షణలో భాగంగా యువకులకు గంటల తరబడి ఆయుధాలు వాడడం నేర్పిస్తారు. హ్యాండ్ గ్రెనేట్లు విసరడం మరియు రాకెట్ లాంచర్లు వాడడంపై పూర్తి శిక్షణ ఇస్తారు. మొదట 2 దశల శిక్షణను వారు ఎలాగలా పూర్తి చేస్తారు. ఇందులో భోజనం మరియు నమాజ్ తప్ప మరే ఇతర పనికి అనుమతి ఉండదు. కానీ దౌరా-ఏ-ఖసా శిక్షణలో భాగంగా యువకులకు 60 గంటల పాటు ఆకలితో ఉంచి పర్వతాలు ఎక్కి శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందంటే చాలామంది యువకులు దీన్ని మధ్యలోనే వదిలేసి పారిపోతారు. 3వ దశ తర్వాత కేవలం 15 మంది యువకులు మాత్రమే మిగులుతారు. వారికి దౌరా-ఏ-రిబాత్ పేరుతో ఇంటెలిజెన్స్ శిక్షణ కూడా ఇస్తారు. ఈ విధంగా 2008 ఆగస్టు నాటికి శిక్షణ పూర్తవుతుంది. ముంబైపై దాడి చేయడానికి వీళ్లలో 10 మంది యువకులు చివరిగా ఎంపికవుతారు. ఎంపికైన వారిని
ఇద్దరిద్దరుగా 5 గ్రూపులుగా చేస్తారు. అందరికీ భారతదేశంలో వాడడానికి అవసరమైన ఆయుధాలు, శాటిలైట్ ఫోన్లు, మ్యాప్లు మరియు కొంత డబ్బిస్తారు. 27 సెప్టెంబర్ 2008న దాడి చేయడానికి ముహూర్తం ఖరారు చేస్తారు. ఇందులో శిక్షణ పొందిన యువకులందరినీ కరాచీకి పిలిపిస్తారు. కానీ చివరి నిమిషంలో దీన్ని ఆపేస్తారు. అదే నెలలో ఢిల్లీలో వరుసగా 5 బాంబు పేలుళ్లు జరగడం వల్ల ఢిల్లీ మరియు ముంబై వంటి నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పరిస్థితులను గమనించిన లష్కర్ నాయకత్వం ఈ దాడిని కొన్ని రోజులు వాయిదా వేస్తుంది. ఆ తర్వాత అక్టోబర్లో మరోసారి ఆ 10 మందిని పిలిపించింది. మిగిలి ఉన్న శిక్షణను పూర్తి చేస్తారు. ఈసారి వారికి ఈత కొట్టడం మరియు పడవ నడపడం నేర్పిస్తారు. వీడియోల ద్వారా తాము దాడి చేయాల్సిన ప్రాంతాలను పెద్ద స్క్రీన్పై చూపిస్తారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ రోడ్లు కావాలి, అక్కడ ఎలా దాడి చేయాలి అనే విషయాలు వివరంగా చెబుతారు. ముంబైలో దాడి చేయాలి కాబట్టి ఆ యువకులకు మరాఠీ భాషలో కూడా శిక్షణ ఇస్తారు. అప్పట్లో ముంబై యువత ఎక్కువగా ధరించే ట్రెండీ దుస్తులను వాళ్ళకిస్తారు. అందరి చేతులకు కంకణాలు కడతారు. తద్వారా వారు చూడ్డానికి హిందువుల్లా కనిపిస్తారని వారి ప్లాన్. చివరిగా 22 నవంబర్ ఉదయం ఆ యువకులందరినీ ఒక చిన్న బోట్లో ఎక్కించి పంపిస్తారు. సముద్రంలో చాలా గంటల ప్రయాణం తర్వాత వాళ్ళందరినీ అల్ హుసేనీ అనే మరో బోట్లోకి మారుస్తారు. అల్ హుసేనీ బోటులో ముందే అందరి కోసం 2 బ్యాగులు సిద్ధంగా ఉంచారు. వాటిలో దాడులకు అవసరమైన అన్ని ఆయుధాలు ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం వారికి అమర్ సింగ్ సోలంకి నడుపుతున్న కుబేర్ అనే భారతీయ నౌక కనిపిస్తుంది. ఆ నౌకలో అతనితో పాటు మరో 3 ఉన్నారు. అక్కడ ఉగ్రవాదులు తమ పడవ పాడైందని అబద్ధం చెప్పి సాయం అడుగుతారు. కానీ నౌక దగ్గరకు రాగానే కుబేర్లోని 3 చంపి కెప్టెన్ అమర్ సింగ్ను ముంబై వైపు వెళ్లమని బెదిరిస్తారు. ముంబై తీరానికి చేరుకోగానే అమర్ సింగ్ను కూడా చంపి 26 నవంబర్ సాయంత్రం ముంబై తీరానికి చేరుకుంటారు. ఆ 10 మంది ఉగ్రవాదులు ముంబైలో ఎలా బీభత్సం సృష్టించారో మనం ఇప్పటికీ తెలుసుకున్నాం. అయితే ఈ దాడులను ఆపడానికి మరియు బందీలను రక్షించడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలుసుకోవాలి. నిజానికి 26/11 దాడులకు కొన్ని రోజుల ముందే లష్కర్-ఏ-తోయిబాకు చెందిన అల్ హుసైనీ నౌక ఉన్న ప్రాంతం గురించి అమెరికా భారత ప్రభుత్వానికి సమాచారం అందించింది. అయినప్పటికీ భారత అధికారులు ఆ నౌకను కనిపెట్టడంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలో కానీ విఫలమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణ్ కూడా నేవీ మరియు కోస్ట్ గార్డులకు కీలక సమాచారం అందించారు. కానీ సముద్రంలో ఆ నౌకను కనిపెట్టలేకపోయారు. ఆయుధాలతో వస్తున్న ఉగ్రవాదులను అడ్డుకోలేకపోయారు. దాని ఫలితాన్నే నేడు ముంబై నగరం అనుభవిస్తోంది. ప్రభుత్వ అధికారులు ముందే స్పందించకపోవడం వల్ల ముంబైలో అప్పటికే చాలా నష్టం జరిగింది. ముంబై పోలీసులు కేవలం 2 ఉగ్రవాదులను మాత్రమే అదుపు చేయగలిగారు. మిగిలిన 8 మంది ఉగ్రవాదులు 3 ముఖ్యమైన ప్రదేశాలను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఒబెరాయ్ హోటల్లో 2, తాజ్ హోటల్లో 4 మరియు నారిమన్ హౌస్లో 2 ఉగ్రవాదులున్నారు. కసబ్ పట్టుబడ్డం మరియు వరుస పేలుళ్ల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయం కోరడంతో న్యూఢిల్లీ నుంచి ఎన్ఎస్జీ కమాండోలు బయలుదేరారు. కానీ వారికి విమానం అందుబాటులో లేకపోవడంతో ముంబై రావడానికి సమయం పడుతుంది. అప్పటి వరకు పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను మార్కోస్ కమాండోలకు అప్పగించారు. మార్కోస్ అంటే మెరైన్ కమాండోలు. వీరు అపరిచిత ప్రాంతాల్లో సాహసోపేతమైన ఆపరేషన్లు చేయడంలో, అన్ని రకాల ఆయుధాలు వాడడంలో ఆరితేరుంటారు. సమాచారం అందించడం ఆలస్యం కావడంతో మార్కోస్ కమాండోలు దాడి జరిగిన ప్రాంతాలకు చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. వాళ్ళు నవంబర్ 27 రాత్రి 2 గంటలకు ముంబైలోని ఐఎన్ఎస్ అభిమన్యుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 2 బృందాలుగా విడిపోయి తాజ్ మరియు ఒబెరాయ్ హోటల్కు బాధ్యతను తీసుకుంటారు. బందీలను సురక్షితంగా రక్షించడమే వాళ్ల మొదటి లక్ష్యం. తాజ్ హోటల్కు చేరుకున్న మార్కోస్ బృందానికి హోటల్ మేనేజర్ మ్యాప్లు ఇస్తాడు. కానీ అవి పెద్దగా ఉపయోగపడవు. హోటల్లో ఉగ్రవాదులు ఎక్కడున్నారు, ప్రజలు ఎక్కడ దాక్కున్నారో వాళ్ళకి తెలీదు. ఒబెరాయ్ హోటల్లో ఉన్న మరో మార్కోస్ బృందం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. ఇది చీకట్లో బాణం వేయడం లాంటిదే అయినప్పటికీ వాళ్ళు ప్రాణాలకు తెగించి హోటల్లోకి వెళతారు. మార్కోస్ కమాండోలకు ఉగ్రవాదుల ఆచూకీ తెలియదు, కానీ ఉగ్రవాదులకు మాత్రం వీరి కదలికలన్నీ తెలుస్తున్నాయి. ఎందుకంటే మీడియా ప్రతి విషయాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. పాకిస్తాన్లో వారి యజమానులు టీవీ చూస్తూ ఫోన్ ద్వారా ఉగ్రవాదులకు సమాచారం ఇస్తున్నారు. మార్కోస్ కమాండోలు రాక తెలియగానే ఉగ్రవాదులు వాళ్ళపై కాల్పులు మరియు గ్రెనేడ్లు విసురుతారు. మార్కోస్ కమాండోలు కూడా ధీటుగా సమాధానమిస్తారు. ఉగ్రవాదులు ఈ దాడికి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంతవరకు వారు సాధారణ తుపాకీలున్న పోలీసులతోనే పోరాడారు. కానీ మార్కోస్ దాడికి ఉగ్రవాదులు వెక్కిపోతారు. ఇదే అవకాశాన్ని వాడుకున్న మార్కోస్ కమాండోలు తాజ్ హోటల్ నుంచి 150 మందిని, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్ నుంచి 200 మందిని సురక్షితంగా బయటకు తీసుకొస్తారు. అయితే 2 చోట్ల ఇంకా చాలా మంది చిక్కుకున్నారు. వారు ఏ క్షణమైనా ఉగ్రవాదుల దాడికి బలవ్వచ్చు. అదృష్టవశాత్తు 27 నవంబర్ ఉదయం సుమారుగా 5 గంటలకు IL-76 విమానంలో 200 మంది ఎన్ఎస్జీ కమాండోల బృందం ముంబై చేరుకుంది. వాళ్ళు రాగానే ముంబై పోలీసులు మరియు మార్కోస్ నుంచి దాడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించారు.
ఆ తర్వాత 3 బృందాలుగా విడిపోయి తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్ మరియు నారిమన్ హౌస్ వైపు బయలుదేరారు. ఈ విధంగా ఎన్ఎస్జీ వారి ఆపరేషన్ బ్లాక్ టోర్నడో ప్రారంభమైంది. నవంబర్ 27 ఉదయం 6 గంటలకు కమాండోల మొదటి బృందం కల్నల్ బిఎస్ రాఠీ నాయకత్వంలో ఒబెరాయ్ ట్రైడెంట్కు చేరుకుంది. లెఫ్టినెంట్ కల్నల్ ఆర్కే శర్మ మరియు మేజర్ బి భరత్ తమ బృందాలతో హోటల్లోకి వెళ్లారు. అయితే ఉగ్రవాదులు ఎక్కడున్నారు, బందీలు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు. తమ శిక్షణ మరియు అనుభవంతో వాళ్ళు ఒక్కో అంతస్తు తనిఖీ చేస్తూ పైకి వెళ్లారు. 19వ అంతస్తుకు చేరుకోగానే ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు. గ్రెనేడ్లు విసరడం వల్ల ఆ అంతస్తంతా పొగతో నిండిపోయింది. మరోవైపు కల్నల్ సునీల్ షెరాల్ నాయకత్వంలోని రెండో బృందం తాజ్ హోటల్ బాధ్యత తీసుకుంది. వీరితో పాటు మేజర్ సంజయ్ ఖండ్వాల్ మరియు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కూడా ఉన్నారు. తాజ్ హోటల్ పరిస్థితి ఒబెరాయ్ కంటే భయంకరంగా ఉంది. ఇక్కడ 4 ఉగ్రవాదులు హోటల్ గదులకు నిప్పు పెట్టారు. హోటల్ అంతటా మంటలు మరియు దట్టమైన పొగ వల్ల కమాండోలు ఊపిరి పీల్చుకోలేకపోయారు. ఉగ్రవాదులను తుదిముట్టించడానికి ఎన్ఎస్జీ కమాండోలు ఒక పథకం వేసింది. 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్కు చెందిన 10 మంది కమాండోల బృందాన్ని నడిపిస్తున్న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ హోటల్ మధ్యలో ఉన్న మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లి దాడి చేయాలని నిర్ణయించారు. కమాండోలు మెట్లు ఎక్కుతుండగా మాటు వేసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కమాండో సునీల్ కుమార్ శరీరంలోకి 7 బుల్లెట్లు దూసుకుపోయాయి. సునీల్ను కాపాడడానికి సందీప్ ఉన్నికృష్ణన్ ఎదురు దాడి చేసి ఉగ్రవాదుల్ని వెనక్కి నెట్టారు. గాయపడిన సునీల్కు చికిత్స అందించమని బృందానికి చెప్పి సందీప్ ఒక్కరే మెట్లెక్కారు. నా వెనుక రావద్దు, నేను చూసుకుంటా అని తన బృందంతో చెప్పి ఆయన ముందుకు వెళ్లారు. సందీప్ ఉన్నికృష్ణన్ ఒంటరిగా పోరాడి 4 ఉగ్రవాదులను ఒక మూలకు వెళ్లేలా చేశాడు. కానీ ఈ పోరాటంలో ఆయన కూడా తీవ్రంగా బుల్లెట్ గాయమైంది. దేశం కోసం ప్రాణం త్యాగం చేశాడాయన. నవంబర్ 27 సాయంత్రం 5:30 20 మంది కమాండోల 3వ బృందం నారిమన్ హౌస్ చేరుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా ఉగ్రవాదులు అప్పటికే పైకి వెళ్లి అన్ని మార్గాలను బాంబులతో ధ్వంసం చేశారు. దీంతో కమాండోలు హెలికాప్టర్ ద్వారా భవనం పైకప్పు మీద దిగాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 28 ఉదయం 7:30 హెలికాప్టర్ ద్వారా కమాండోలు నారిమన్ హౌస్ మీద దిగారు. మీడియా ఈ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో పాకిస్తాన్లోని వారి యజమానులు టీవీలో చూసిన ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చారు. కమాండోలు వస్తున్నారని తెలియగానే ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. ఆ దాడిలో కమాండో గజేంద్ర సింగ్ బిష్ట్ వీరమరణం పొందారు. 3 చోట్ల కమాండోలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఉగ్రవాదులు ఎలుకల్లా గదుల్లో దాక్కుంటున్నారు. అందుకే కమాండోలు ధైర్యంతో పాటు తెలివితేటలను ఉపయోగించారు. ఒబెరాయ్ హోటల్లోని ఉగ్రవాదులను అంతం చేయడానికి కమాండోలు ఒక సమన్వయ దాడికి ప్రణాళిక వేశారు. దీనివల్ల 19వ అంతస్తులోని ఒక గదిలో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులపై కమాండోలు లోపల నుంచి దాడి చేస్తారు. అదే సమయంలో హోటల్ ఎదురుగా ఉన్న ఎయిర్ ఇండియా భవనం 11వ అంతస్తులో స్నైపర్లను మోహరిస్తారు. అలా ఉగ్రవాదులు 2 వైపుల నుంచి దాడుల మధ్య చిక్కుకుపోయారు. ఉగ్రవాదులు ఉన్న గది కిటికీపై స్నైపర్లు వరుసగా కాల్పులు జరపడంతో ఒక ఉగ్రవాది వెంటనే చనిపోతాడు. కొద్దిసేపటికి హోటల్లో ఉన్న 2వ ఉగ్రవాదిని కమాండోలు హతమారుస్తారు. ఈ విధంగా నవంబర్ 28 మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్ఎస్జీ కమాండోలు ఒబెరాయ్ ట్రైడెంట్ను ఉగ్రవాదుల నుంచి విముక్తి చేస్తారు. అయితే నారిమన్ హౌస్లో గజేంద్ర బిష్ట్ వీరమరణం పొందడంతో కమాండోలు తీవ్ర ఆగ్రహంతో ఉంటారు. తమ తోటి కమాండో ప్రాణాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి మరియు లోపల చిక్కుకున్న వాళ్ళని రక్షించడానికి ఉగ్రవాదులపై విరుచుకుపడతారు. మేజర్ సందీప్ సేన్కు ఒక ఆధారం దొరకడంతో ఆయన ఒక గదిలోకి 2 బాంబులు విసురుతాడు. దానివల్ల అక్కడ ఉన్న ఒక ఉగ్రవాది మంటల్లో కాలిపోతాడు, చనిపోతాడు. ఇప్పుడు 2వ ఉగ్రవాది మాత్రమే మిగిలిన్నాడు. లోపల ఉన్న బందీలందరినీ బయటకు తీసుకొచ్చిన తర్వాత నారిమన్ హౌస్ లోపల అనేక బాంబులు విసురుతారు. ఆ ధాటికి 2వ ఉగ్రవాది కూడా అక్కడే ప్రాణాలు వదులుతాడు. ఒబెరాయ్ మరియు నారిమన్ హౌస్ ఇప్పుడు సురక్షితం. కానీ తాజ్ హోటల్లో ఇంకా ఉద్రిక్తత అలాగే కొనసాగుతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరమరణంతో నిరాశలో ఉన్న కమాండోలు ఎన్ఎస్జీ చీఫ్ జేకే దత్ మళ్లీ ఉత్సాహం నింపుతారు. మేజర్ ఖండ్వాల్ మరియు ఆయన బృందం హోటల్లోని ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతోంది. అప్పుడు వాళ్ళకి తాజ్ హోటల్లోని వసాబీ రెస్టారెంట్ నుంచి కాల్పుల శబ్దం వినిపిస్తోంది. కమాండోలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వసాబీ వైపు బాంబులు విసురుతారు. రెస్టారెంట్లో మంటలు చెలరేగడంతో ఉగ్రవాదులు ప్రాణాలు కాపాడుకోవడానికి మెట్ల వైపు పరిగెడతారు. సరిగ్గా అదే సమయంలో కమాండోలు ఆ 4 ఉగ్రవాదులను కాల్చి చంపేస్తారు. ఈ విధంగా 29 నవంబర్ ఉదయం 8 గంటల వరకు తాజ్ హోటల్ కూడా సురక్షితమవుతుంది. 10 మంది ఉగ్రవాదుల్లో 9 మంది చనిపోగా అజ్మల్ కసబ్ ఒక్కడే ప్రాణాలతో దొరికాడు. నవంబర్ 26 సాయంత్రం మొదలైన ఈ మృత్యు క్రీడ 29 నవంబర్ ఉదయంతో ముగుస్తుంది. ఈ దాడిలో 166 మంది అమాయకులు చనిపోగా 300 మందికి పైగా గాయపడ్డారు. 60 గంటల పాటు ఊపిరి బిగబట్టుకుని ఉన్న ముంబై నగరం చివరకు ఊపిరి తీసుకుంది. కేవలం 10 మంది యువకులు ముంబైలోకి ప్రవేశించి ఇంత భయంకరమైన దాడి చేయడం భారతదేశ గూఢచార సంస్థ వైఫల్యంగా భావిస్తారు.
ఈ ఘటన భారత ప్రభుత్వాన్ని రక్షణ వ్యవస్థపై మళ్లీ ఆలోచించేలా చేసింది. ఈ దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి విలాస్రావు దేశ్ముఖ్, ఉప ముఖ్యమంత్రి ఆర్ఆర్ పాటిల్ మరియు కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ తమ పదవులకు రాజీనామా చేస్తారు. భారత్ షేర్ మార్కెట్ కుప్పకూలుతుంది. ముంబైలో సినిమా షూటింగ్ లాగిపోతాయి. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సిరీస్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రజలు ప్రభుత్వాన్ని కోరతారు. ప్రధాని మన్మోహన్ సింగ్ సైనిక దళాల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. పాకిస్తాన్లోకి చొరబడి లష్కరే తోయిబా కేంద్రాలను ధ్వంసం చేయాలని లేదా వైమానిక దాడులు చేయాలని ఆలోచించినప్పటికీ చివరకు ఎలాంటి సైనిక చర్య తీసుకోకూడదని నిర్ణయిస్తారు. మొదట్లో పాకిస్తాన్ ఈ దాడితో తమకు సంబంధం లేదని బుకాయించిన ఫోన్ రికార్డింగ్లు మరియు కసబ్ వాంగ్మూలంతో నిజం బయటపడుతుంది. ఉగ్రవాదులందరూ లష్కరే తోయిబాకు చెందినవారని, పాకిస్తాన్లోని వారి యజమానులు ఫోన్ల ద్వారా ఆదేశాలు ఇస్తున్నారని స్పష్టమవుతుంది. అంతర్జాతీయ ఒత్తిడితో పాకిస్తాన్ కొంతమందిని అరెస్ట్ చేస్తుంది. అమెరికా కూడా డేవిడ్ హెడ్లీ మరియు తహ్వూర్ రానాలను అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోకపోయినా ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం డిసెంబర్ 31, 2008న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలను విచారించే బాధ్యతను ఎన్ఐఏకు అప్పగిస్తారు. అలాగే ఎన్ఎస్జీ కేంద్రాలను ముంబై, చెన్నై, కోల్కతా వంటి నగరాల్లో కూడా ప్రారంభిస్తారు. తద్వారా కమాండోలు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకోవడానికి వీలుంటుంది. అజ్మల్ కసబ్పై ఏళ్ల తరబడి విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో అనేక దారుణాలు వెలుగులోకి వస్తాయి. వందలాది మందిని చంపిన కసబ్ చివరకు తన ప్రాణాల కోసం భిక్షాటన చేస్తాడు. కానీ హెడ్ కానిస్టేబుల్ అరుణ్ జాదవ్ సాక్ష్యం వల్ల 2010లో కసబ్కు ఉరిశిక్ష ఖరారవుతుంది. చివరకు 21 నవంబర్ 2012న పూణే జైల్లో కసబ్ను ఉరితీస్తారు. అతని మరణంతో ఈ దాడిలో పాల్గొన్న ఆఖరి ఉగ్రవాది కూడా మట్టిలో కలిసిపోయాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.